హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మీకు ఏపీ టెట్ 2022 మాక్ టెస్ట్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. నెట్ లో క్లియర్ గా మాక్ టెస్ట్ అనేది ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనకు వెబ్సైట్ లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ ఫ్రీ వెబ్సైట్ ఎలా రాయాలో మీకు ఒక వీడియో చేశాను. మరి ఆ మాక్ టెస్ట్ లో ఉండేటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ మొత్తం మీద 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడ్స్ కదా. ఈ 24 మార్క్స్ యొక్క కంటెంట్ అంటే కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని 24 మార్క్స్ కంటెంట్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము, సో సబ్జెక్ట్ వీడియోస్ కి వ్యూస్ తక్కువగా వస్తూ ఉంటాయి. అన్నెసెసరీ వీడియోస్ కి అన్నెసెసరీ వీడియోస్ అంటే మీకు ఏంటో తెలుసు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో కొంచెము సబ్జెక్ట్ వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తే మాకు కూడా ఎంతో కష్టపడి చెప్పింటాము. అన్నెసెసరీ వీడియోస్ అంటే బ్రేకింగ్ న్యూస్ అని, జస్ట్ నోటిఫికేషన్ అని, ఇలా 1 నిమిషం 2 నిమిషాలు పెట్టే వాడికి సో వ్యూస్ లాక్స్ లో, అదే విధంగా థౌజండ్స్ లో ఉంటాయి. సో సబ్జెక్ట్ ఎంత కష్టపడి చెప్పాలో మీకు కూడా తెలుసు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్స్ ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మాకు ఛానల్ అనేది కొంచెము డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే ఇంకా మోర్ వీడియోస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో వ్యూస్ ఎక్కువగా వస్తేనే మాకు కూడా వీడియో చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఏర్పడుతుంది. సో ఈ వీడియో చేయడానికి చూడండి ఎంతో కష్టపడి ఉంటాం. సో 24 ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా డైరెక్ట్ ప్రాబ్లం కాదు, ఆ ప్రాబ్లానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ప్రాబ్లం ఉంది, డైరెక్ట్ గా ప్రాబ్లం చెప్పలేదు, ఆ ప్రాబ్లానికి రిలేటెడ్ గా ఉండేటువంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అంటే నియర్లీ 70 to 80 మినిట్స్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ ఒక్క వీడియో విన్నారనుకోండి, మ్యాథ్స్ లో ఉండేటువంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసినట్టు ఉంటుంది. సో చివరి వరకు చూడండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేస్తేనే మాకు ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అన్నెసెసరీ అంటే సబ్జెక్ట్ కంటెంట్ కాకుండా వేరే వాటికైతే వ్యూస్ లాక్స్ లో, థౌజండ్స్ లో ఉంటాయి. బట్ సబ్జెక్ట్ ఉండే వాటికి 3 డిజిట్, మహా అయితే 4 డిజిట్, అంతకన్నా సబ్జెక్ట్ వీడియోస్ కి రావటం లేదు. సో సబ్జెక్ట్ వీడియోస్ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే మరిన్ని వీడియోస్ అయితే అందిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మొత్తం 24 ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఆ 24 ప్రాబ్లమ్స్ కి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 0.216 ప్లస్ 0.064 బై 0.36 ప్లస్ 0.16 మైనస్ 0.24 విలువ ఎంత? ఇక్కడ మనం ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక చిన్న లాజిక్ ఫార్ములాలో ఉంది. దీన్ని మనం డైరెక్ట్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ చిన్న లాజిక్ అని తెలిస్తే ఆన్సర్ ఈజీగా 1 అని ఆన్సర్ పెట్టేయచ్చు. మరి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తోనే చేసేటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్ అన్ని. సో మనకు ఆ చిన్న లాజిక్ తెలిస్తే చాలు. మరి ఆ లాజిక్ ఏంటి? ఇది ఏ ఫార్ములాలో ఉంది అంటే ఒక ఆల్జీబ్రాయిక్ ఫార్ములాలో ఉంది. మరి ఆ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే 216 అనేది మనకు దేని యొక్క క్యూబ్? 6 యొక్క క్యూబ్. అప్పుడు 0.216 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 0.6 హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. ప్లస్ 64 అనేది దేని యొక్క క్యూబ్? 4 యొక్క క్యూబ్. అంటే 0.4 హోల్ క్యూబ్ బై 36. ఇక్కడ 6 వచ్చింది కదా, 6 ను బేస్ చేసుకొని 6 స్క్వేర్ రాయొచ్చు కాబట్టి 0.6 హోల్ స్క్వేర్ ప్లస్ 16 4 స్క్వేర్ 0.4 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 6 4s 24 6 4s 24. ఒకటి ఏబీ ఫామ్ లో ఉంది. 6 4s 24 కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 0.6 ఇంటూ 0.4. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. మరి ఇది ఏ ఫామ్ లో ఉంది? 0.6 నేను ఏ అనుకుంటున్నా, 0.4 ని బి అనుకుంటున్నా. అంటే ఏ ఫామ్ వచ్చిందో చూడండి ఒక్కసారి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. దేని ఫార్ములా ఇది? ఏ ప్లస్ బి కి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. డైరెక్ట్ ఫార్ములా, ఆల్జీబ్రాయిక్ ఫార్ములా. మీకు ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ నోట్ చేసుకుంటే సింపుల్ ఆన్సర్ చెప్పేయచ్చు. ఏంటి ఆ ఫార్ములాస్? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫార్ములా. అదే మైనస్ పరంగా ఉంది అనుకోండి, ఏ క్యూబ్
మైనస్ PQ ఫార్ములా ఏంటి అంటే A మైనస్ B ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ AB ఇవి ఫార్ములాస్. సో ఇప్పుడు మనకు ఈ మల్టిప్లై టర్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది డివైడ్ అవుతుంది అంటే AQ ప్లస్ BQ బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే A ప్లస్ B అవుతుంది. బట్ హియర్ A ఎంత 0.6 B ఎంత 0.4 కాబట్టి A ప్లస్ B 0.6 ప్లస్ 0.4 మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 1. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. ఆప్షన్ D ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే సింపుల్ ఏ ఫార్ములాలో ఉంది అంటే AQ ప్లస్ BQ బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB ఫార్మ్ లో ఉంది. మరి ఇది ఈ ఫార్మ్ లో ఉంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది A ప్లస్ B. ఏ విధంగా వస్తుంది ఈ ఫార్ములాను బేస్ చేసుకొని AQ ప్లస్ BQ ఇస్ ఈక్వల్ టు A ప్లస్ B ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB. అది AQ మైనస్ BQ అయితే A మైనస్ B ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ AB. ఇవి ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు లాజిక్ తెలిస్తే వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో AQ ప్లస్ BQ ఫార్మ్ లో ఉంది కాబట్టి A ప్లస్ B వస్తుంది. 6 4 6 ప్లస్ 4 10 కాబట్టి 0.6 0.4 దట్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 25% 40 అయినా ఆ సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. 25% అంటే ఎంత? 25% మొత్తం పర్సెంటేజ్ అంటే 100%. 100% లో 25% అంటే ఏంటి? 1/4 ఫామ్ 1/4. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లలో దేని యొక్క 1/4 40 అవుతుంది? బై 4 చేస్తే చాలు. బై 4 ఓకేనా. 160/4 4 1s 4 4s 40 వచ్చేసింది కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది 160 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. దీన్ని మనం ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి అనుకోండి. ఒక సంఖ్యలో ఆ సంఖ్య ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్యను x అనుకున్నాము అనుకోండి. సంఖ్యలో లో అంటే ఇంటూ ఓకేనా. లో అంటే ఇంటూ అనేటువంటి లాజిక్ వెళ్ళాలి మ్యాథమెటికల్ ఆపరేషన్ బేస్ చేసుకొని. ఒక సంఖ్యలో సంఖ్యని x అనుకున్నా లో అంటే ఇంటూ సంఖ్యలో ఎంత పర్సెంటేజ్ 25%. 25% శాతము అంటే అర్థం ఏంటి? బై 100. సో 25% ఏ విధంగా రాస్తాము? బై 100 ఇజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంట? 40 సమానం అంట. సో 10% అంటే మనం ఏ విధంగా రాయాలి? 10% అంటే 10/100. 25% అంటే 25/100. సో సింప్లిఫై చేస్తే 25 1s 25 4s అప్పుడు x is equal to డినామినేటర్ ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది కాబట్టి 4 40s ఎంత వస్తుంది? 160. సో ఆ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 160. మరి థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఘనం యొక్క ఘన పరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్ అయిన ప్రక్కతల వైశాల్యం ఎంత? చదరపు సెంటీమీటర్లు అడిగాడు. అంటే క్యూబ్ ని బేస్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చాడు. 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి అంటే ప్రక్కతల వైశాల్యము లాటరల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇట్స్ ఎ డైరెక్ట్ ఫార్ములా. మరి క్యూబ్ కి క్యూబాయిడ్ కి డిఫరెన్స్ మీకు ఒక్కసారి రికలెక్ట్ చేస్తున్నా ఓకేనా. క్యూబాయిడ్ ఏ షేప్ లో ఉంటుంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. క్యూబ్ అనేది ఏ షేప్ లో ఉంటుంది? స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అంటే క్యూబాయిడ్ అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. క్యూబ్ అనేది చతురస్రాకారాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు 3 ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. దేంట్లో అంటే క్యూబ్ లో. అదే క్యూబాయిడ్ లో అయితే మనకి పొడవు వేరుగా ఉంటుంది, వెడల్పు వేరుగా ఉంటుంది, ఎత్తు కూడా వేరుగా ఉంటాయి. పొడవు వెడల్పు ఎత్తులు 3 అసమానంగా ఉంటేనేమో దీర్ఘఘనము క్యూబాయిడ్. పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటేనేమో క్యూబ్ లేదా సమఘనము లేదా ఘనమని కూడా అనొచ్చు. మరి 3 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి? 1 ప్రక్కతల వైశాల్యము, 2 సంపూర్ణతల వైశాల్యము, 3 ఘన పరిమాణము. మరి ఘన పరిమాణానికి ఫార్ములా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్యూబాయిడ్ బేస్ చేసుకొని పొడవు L వెడల్పు LB ఎత్తు H అనుకుంటే పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా L, B, H అనుకుంటే ఓకేనా. అనుకుంటే ఘన పరిమాణం మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు LBH అవుతుంది. అదే ప్రక్కతల వైశాల్యం ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2H ఆఫ్ L ప్లస్ B అవుతుంది. అదే సంపూర్ణతల వైశాల్యము ఓకేనా టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఏమవుతుంది అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL. ఇవి క్యూబాయిడ్ దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకుని ఫార్ములాస్ ఓకేనా. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా LBH, దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 2H ఆఫ్ L ప్లస్ B, దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL.
ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు, హెచ్ అంటే ఎత్తు. మరి ఇక్కడ మనకు క్యూబ్ బేస్ చేసుకుని కావాలి. మరి క్యూబ్ అంటే ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తులు మూడు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ సమానంగా ఉండేటువంటి కొలతను మనం ఏ అనుకుంటే, ఓకేనా, అప్పుడు ఘన పరిమాణం ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. 2a ఇంటూ 2a, ఎందుకంటే హెచ్ అన్నా ఏనే, ఎల్ అన్నా ఏనే, బి అన్నా ఏనే, ఎందుకని మూడు సమానము. ఆ సమానాన్ని ఏమనుకున్నా? ఏ అనుకున్నా. కాబట్టి 2a ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఏ 2a ఇంటూ 2a, దట్ ఈస్ 4a స్క్వేర్. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 3a స్క్వేర్, 3 2s 6. సంపూర్ణత వైశాల్యం ఫార్ములా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 6a స్క్వేర్ అవుతుంది. సో ఫార్ములాస్ నోటెడ్ అయితే చాలు, ఆన్సర్ మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏ క్యూబ్, ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 4a స్క్వేర్, ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 6a స్క్వేర్, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా LPH, దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 2h ఆఫ్ L ప్లస్ బి, దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2 ఆఫ్ LP ప్లస్ BH ప్లస్ HL. మరి దీర్ఘఘనము అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, ఘనము అనేది చతురస్రాకారంలో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఘనం యొక్క ఘన పరిమాణం 64 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి ఘన పరిమాణం అంటే ఏంటి? ఇక్కడ ఏ క్యూబ్ అంటే క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ క్యూబ్ ఎంత ఇచ్చాడు? 64 ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 64 అనేది దేని యొక్క క్యూబ్? 4 యొక్క క్యూబ్, అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4. సో 4 యొక్క క్యూబ్ 64 కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 4 అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రక్కతల వైశాల్యము. దేర్ఫోర్ ప్రక్కతల వైశాల్యము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 4a స్క్వేర్. 4a స్క్వేర్, ఏ ఎంత? 4, 4 స్క్వేర్ ఎంత? 16, ఏ స్క్వేర్ ఎంత? 16, 16 4s 16 4 64. సో వైశాల్యం అంటున్నాం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 64 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఘనం యొక్క ఘన పరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్ అయితే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 64 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్, ఒక చతురస్ర కర్ణము డి యూనిట్లు అయినా దాని వైశాల్యం ఎంత? సింపుల్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రం యొక్క కర్ణము డి అని ఇచ్చాడు. ఇది చతురస్రము స్క్వేర్. ఈ స్క్వేర్ ను బేస్ చేసుకొని డయాగ్నల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ డి ఇచ్చాడు. కర్ణము అంటే డయాగ్నల్ డి ఇచ్చాడు. నెక్స్ట్, చతురస్రంలో పొడవు వెడల్పులు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. సో చతురస్రము అంటే 4 సైడ్స్, అంటే చతురస్రంలో 4 కొలతలు ఎలా ఉంటాయి, 4 భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. మరి ఆ సమానంగా ఉండేటువంటి 4 భుజాలని నేను ఏమనుకుంటున్నా? ఏ అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇది లంబకోణ త్రిభుజము. ఎందుకంటే ఇక్కడ ఎంత డిగ్రీస్ ఏర్పడుతుంది? 90 డిగ్రీలు ఏర్పడుతుంది. అందుకే మనము చతురస్రం యొక్క ప్రిన్సిపల్స్ అన్ని తెలిస్తే మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ 90 డిగ్రీస్. ఏ బి సి అనుకుంటే ఏబిసి, బి వద్ద లంబకోణం ఏర్పడింది. ఇది లంబకోణ త్రిభుజము. మరి లంబకోణ త్రిభుజంలో ఒక ఫార్ములా ఉంది. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిసి లంబకోణ త్రిభుజం అనుకుంటే లంబకోణం ఎక్కడ ఏర్పడింది? బి వద్ద. లంబకోణ త్రిభుజం అనుకుంటే ఫార్ములా ఏంటి? కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అయితే లంబకోణ త్రిభుజంలో మనకు ఫార్ములా ఏమప్లై అవుతుంది? కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి కర్ణం ఏంటి ఇక్కడ? డి, అంటే డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అప్పుడు డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. అప్పుడు మనకి ఈ 2 ఈ సైడ్ వచ్చింది అనుకోండి, డి స్క్వేర్ బై 2 ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? 2a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అయితే మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2. మనకు కావాల్సింది ఏంటి? దాని వైశాల్యం ఎంత అంటాడు. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. ఆ భుజము ఇంటూ భుజం అంటే ఏంటి? ఏ స్క్వేరే కదా. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. భుజాన్ని ఏ అనుకున్నాం కాబట్టి ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్. ఆ ఏ స్క్వేర్ మనకు వచ్చింది.
ఆ a square is equal to ఎంత d square by 2. Here the correct answer is d square by 2. ఆప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, నేను ఆప్షన్స్ రాయడము మర్చిపోయినా. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకున్న ఆన్సర్ d square by 2. ఈ క్వశ్చన్ బేస్ చేసుకున్న ఆన్సర్ 64 చదరపు సెంటీమీటర్లు. ఐదవ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక చతుర్భుజంలో కోణాలు వరుసగా x డిగ్రీస్, x మైనస్ 10 డిగ్రీస్, x ప్లస్ 30 డిగ్రీస్ మరియు 2x అయినా వాటిలో చిన్న కోణం ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాలి. త్రిభుజము, చతుర్భుజము ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి త్రిభుజము అంటే 3 కోణాలను బేస్ చేసుకొని ఇస్తారు, చతుర్భుజము అంటే 4 కోణాలను బేస్ చేసుకొని ఇస్తారు. మరి త్రిభుజము అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తము దేనికి సమానము? 180 డిగ్రీలకు సమానము. అంటే త్రిభుజంలో త్రిభుజంలో ఉండేది 3 కోణాలు. మరి ఆ 3 కోణాలు ఏవైనా కానివ్వండి, ఆ 3 కోణాల మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి అంటే 180 డిగ్రీలకు సమానం కావాలి. ఇన్ ఎ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఇన్ ఎ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. అంటే చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము ఎన్ని డిగ్రీలకు సమానము అంటే 360 డిగ్రీలకు సమానము. నోటెడ్ చేసుకోవాలి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు. అంటే ఇక్కడ 4 కోణాలు ఏంటి? ఒకటి x డిగ్రీస్, 2 x మైనస్ 10 డిగ్రీస్, 3 x ప్లస్ 30 డిగ్రీస్, 4ది 2x డిగ్రీస్. మరి ఈ 4 కోణాల మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి? 360 డిగ్రీలకు సమానం చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ చేసేస్తున్నా, యాడింగే కదా. సో 4 కోణాల మొత్తము అంటే యాడింగే కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తున్నా. x ప్లస్ x 2x, 2x ప్లస్ x 3x, 3x ప్లస్ 2x 5x. డైరెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ 10 ప్లస్ 30, మైనస్ 10 ప్లస్ 30 ఏమవుతుంది? ప్లస్ 20 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 కోణాల మొత్తం దేనికి సమానం కావాలి? 360. అది త్రిభుజం అయితే 180. అప్పుడు 5x is equal to ఈ ప్లస్ 20 సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ 20 అవుతుంది. 360 మైనస్ 20 దట్ ఈస్ 340. అప్పుడు 5 1s are 5, 5 6 are 30, 4 ఉంటుంది, 5 8s are 40. హియర్ x is equal to మనకి ఏమవుతుంది అంటే 68 డిగ్రీస్. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? చిన్న కోణము. సో చిన్న కోణము అంటే మైనస్ లో ఉండేది కదా చిన్న కోణము. సో x అంటే 68, x మైనస్ 10 అంటే ఎంత వస్తుంది? 58 వస్తుంది. ఇవన్నీ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి పెద్ద కోణాలే. సో ఆన్సర్ x మైనస్ 10, 68 మైనస్ 10 దట్ ఈస్ 58. హియర్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెద్ద కోణం ఎంత లేదా ఆ 4 కోణాలలో ఒక కోణము కాని విలువ ఎంత అంటాడు. సో ఆ 4 కోణాలు ఏమవుతాయి? x 68 ఒకటి, x మైనస్ 10 68 మైనస్ 10 58 ఒకటి, x ప్లస్ 30 68 ప్లస్ 30 ఎంత వస్తుంది? 98 ఒకటి, 2x 68 ని డబల్ చేస్తే 8 2 16 1 ఉంటుంది, 136. సో ఇక్కడ స్మాలెస్ట్ యాంగిల్ చిన్న కోణము 58 డిగ్రీస్ అయితే పెద్ద కోణం ఏమవుతుంది? 136 డిగ్రీలు. ఓకేనా? సో ఆ కోణాలలో ఒక కోణము కానిది ఏంటి అని అడుగుతాడు. ఆప్షన్ ఏ 68, ఆప్షన్ బి 58, ఆప్షన్ సి 98, ఆప్షన్ డి 126 అంటాడు. సో కానిది ఏంటి? 126. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా త్రిభుజంలోని 3 కోణాల మొత్తము అంటే 180 డిగ్రీస్ కి సమానం చేసుకోవాలి. చతుర్భుజంలోని కోణాల మొత్తము అంటే ఎన్ని డిగ్రీస్ కి సమానం చేసుకోవాలి? 360 డిగ్రీస్ కి సమానం చేసుకోవాలి. ట్రయాంగిల్ అంటే 180, క్వాడ్రిలేటరల్ అంటే 360. ఇక్కడ ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక కమ్మీ రేఖా చిత్రంలో 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 5 యూనిట్లుగా స్కేల్ సూచించబడింది. 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ ఫ్రెండ్స్? ఇక్కడ 5 యూనిట్స్. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? కమ్మీ పొడవు 4.3 సెంటీమీటర్ల బేస్ చేసుకొని 4.3 సెంటీమీటర్ల బేస్ చేసుకొని ఆ కమ్మీ సూచించేటువంటి రాశి విలువ ఎంత అడిగాడు. సో ఆప్షన్స్ లో యూనిట్స్ లో ఉన్నాయి. సింపుల్ ఆన్సర్. 1 సెంటీమీటర్ కి 5 యూనిట్లు అయితే 4.3 సెంటీమీటర్లకు ఏమవుతుంది? 4.3 ఇంటూ 5. సింపుల్ ఆన్సర్. సో దీన్ని బేస్ చేసుకొని 4.5 ఇంటూ 1 సెంటీమీటర్ కి ఎంత? 5 యూనిట్స్. 5 5 25, 2 ఉంటుంది, 5 4 20 ప్లస్ 2 22. ఒక ప్లేస్ తర్వాత పాయింట్, ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్. 22.5 యూనిట్స్. 5 5 25, 2 5 5 4 20 ప్లస్ 2 22. సో ఆప్షన్స్ లో మనకి
22.5 లేదా నేను ఏమైనా రాయడం మర్చిపోయింటానేమో 22.5. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సారీ 21 క్వశ్చన్ తప్పు చేశాను చూడండి. క్వశ్చన్ ఇక్కడ ఏంటి 4.3 అడిగింది మనకు. నేను ఇక్కడ ఏం వేసాను 4.5 వేసాను 4.3 చిన్న మిస్టేక్ ఫ్రెండ్స్ ఓకేనా. 4.3 సెంటీమీటర్స్ అడిగాడు కాబట్టి 4.3 ఇంటూ 5 5 3s 15 5 1 ఉంటుంది 5 4s 20 plus 1 ఎంత 21. Here the correct answer is 21.5 units and 21.5 units. Option C is the correct. Simple answer. ఒక సెంటీమీటర్ కి 5 యూనిట్స్ అయితే 4.5 సెంటీమీటర్స్ కి ఎంత 5 ఇంటూ 4.3 మల్టిప్లై చేయాలి. సింపుల్ లాజిక్ చూడండి. ఒక మ్యాంగో 10 రూపాయలు అనుకోండి. ఒక మ్యాంగో 10 రూపాయలు అయితే 2 మ్యాంగోలు ఏమవుతాయి 2 ఇంటూ 10. ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు అనుకోండి. 3 బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఇవ్వాలి 3 ఇంటూ 10 రూపీస్ 30 రూపీస్ ఇవ్వాలి. అంటే మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఒక సెంటీమీటర్ 5 యూనిట్లు అయితే 4.3 సెంటీమీటర్స్ కి ఏమవుతుంది 4.3 ఇంటూ 5 దట్ ఈస్ 21.5 యూనిట్స్. చేస్తే x is equal to 2, y is equal to -1, z is equal to 3 అయినా 3xyz minus x cube minus y cube plus z cube విలువ ఎంత సింప్లీ సబ్స్టిట్యూట్ చేయడమే ఓకేనా. ఇక్కడ 3xyz x y z మూడు మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఒక మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ లో వస్తుంది. 2 1s 2 2 3s 6 6 3s 18 మైనస్ ఉంది కాబట్టి -18 ఓకేనా ఫ్రెండ్స్. చూడండి 3 ఇంటూ 2 3 2s 6 6 ఇంటూ -1 -6 -6 ఇంటూ 3 6 3s 18 కాబట్టి -18. నెక్స్ట్ మైనస్ x క్యూబ్ అంటే 3 టైమ్స్ చేయాలి 2 క్యూబ్ x అంటే 2 కదా 2 క్యూబ్ అంటే ఎంత 8 మైనస్ y క్యూబ్ అంటే -1 -1 ఇంటూ -1 ఇంటూ -1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1 హోల్ క్యూబ్ మనకి ఏమవుతుంది -1 అవుతుంది. సో ఓవరాల్ గా -1. నెక్స్ట్ ప్లస్ జెడ్ క్యూబ్ జెడ్ అంటే ఇక్కడ 3 కాబట్టి 3 క్యూబ్ 27. ఒక్కసారి మనం అప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -18 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 27 27 ప్లస్ 1 28 28 minus 8 28 minus 8 20 20 minus 18 2. Here the correct answer is 2. Next one. ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి నెల జీతము 15,000 రూపాయలు. అతను ఆహారము మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసినటువంటి భాగాన్ని వృత్త రేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణము 60 డిగ్రీలుగా సూచించిన అంటే వృత్త రేఖా చిత్రంలో కేంద్రం వద్ద ఆహారము మరియు అద్దె కోసము ఎన్ని డిగ్రీస్ చూపిస్తుంది ఇక్కడ ఆహారము అండ్ రెంటల్ అద్దె కోసము ఎన్ని డిగ్రీస్ చూపిస్తుంది అంటే ఇక్కడ 60 డిగ్రీస్ చూపిస్తుంది. అతను ఆహారము మరియు అద్దె నిమిత్తం చేసినటువంటి ఖర్చు ఎంత అంటే ఇక్కడ డిగ్రీస్ లో ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పర్సెంటేజ్ బేస్ చేసుకుని అడగచ్చు లేదా డిగ్రీస్ ని బేస్ చేసుకుని అడగచ్చు. పర్సెంటేజ్ ని బేస్ చేసుకుని అడిగాడు అనుకోండి మొత్తం దేని బేస్ చేసుకుని తీసుకోవాలి 100% బేస్ చేసుకుని తీసుకోవాలి. అదే డిగ్రీస్ ని బేస్ చేసుకుని అడిగాడు అనుకోండి మనం ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకోవాలి 360 డిగ్రీస్ ని బేస్ చేసుకుని తీసుకోవాలి. అంటే మొత్తం విలువ అనేది పర్సెంటేజ్ రూపంలో ఇస్తేనేమో మొత్తం విలువ 100% సమానం చేసుకోవాలి. డిగ్రీస్ లో ఇచ్చాడు అనుకోండి మొత్తం విలువ ఎన్ని డిగ్రీస్ కి సమానం చేసుకోవాలి 360 డిగ్రీస్ సమానం చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి నెల జీతం ఎంత 15,000 అంటే మొత్తం ఎంత తన శాలరీ 15,000. ఆ 15,000 డిగ్రీలో ఇచ్చాడు కాబట్టి దేనికి సమానం అవుతుంది 360 కి సమానం అవుతుంది. అంటే 360 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు దేనికి సమానము 15,000 రూపాయలకు సమానము. తన శాలరీ 15,000 డిగ్రీస్ లో ఇచ్చాడు కాబట్టి డిగ్రీ అంటే మనకు మొత్తం ఎన్ని డిగ్రీస్ 360 డిగ్రీస్ అంటే వృత్తము అంటేనే మొత్తము 360 డిగ్రీస్ ను చూపిస్తుంది. అంటే 360 డిగ్రీస్ అనేది 15,000 రూపీస్ ను చూపిస్తే మనకి ఎన్ని డిగ్రీస్ కావాలి 60 డిగ్రీస్ కి ఎంత 60 డిగ్రీస్ కి ఎంత సింపుల్ క్వశ్చన్. ఈ 360 సైడ్ వస్తుంది అనుకోండి బై అవుతుంది బై 360 అంటే 1 డిగ్రీకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది సైడ్ వస్తే బై అవుతుంది అంటే 1 డిగ్రీకి వచ్చేస్తుంది. 15,000 బై 360 అనేది 1 డిగ్రీకి. మనకు కావాల్సిందంత 60 డిగ్రీస్ కాబట్టి ఇంటూ 60 0 0 6 1 6 6 6 1 6 2 12
3 ఉంటుంది, 6 5 30, పక్కన 2 zeros. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ? ఆహారము అద్దె నిమిత్తం చేసినటువంటి ఖర్చు ఎంత అంటే 2500 రూపీస్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3 విభిన్న అంకెలతో ఏర్పడిన 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పొచ్చు. మొత్తం ఎన్ని విభిన్న అంకెలు ఉండాలి? 3 విభిన్న అంకెలు ఉండాలి. ఆప్షన్స్ చూద్దాం, తర్వాత ప్రాసెస్ చూద్దాం. 3 విభిన్న అంకెల్లో ఫస్ట్ వన్ చూడండి, 999 ఒక్క అంకెనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ 9 కనిపిస్తుంది, 8 కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది. నెక్స్ట్ 9 8 7. ఓకే, 9 8 7 అంటే అన్ని 3 విభిన్న సంఖ్యలే. ఓకే, వీటిలో పెద్ద సంఖ్య ఏంటి? 98,000 98,000 99,000. క్లియర్ గా తెలిసిపోతుంది 99,000 అని. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది 99,987 మనకి ఏమవుతుంది అంటే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం ప్రాసెస్ ద్వారా ఏ విధంగా చెప్పాలి అంటే, సో మీకు ఆప్షన్స్ ద్వారా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్ కేస్ ప్రాసెస్ కావాలి అంటే మొత్తం 5 అంకెల పెద్ద సంఖ్య కదా, 5 అంకెలు 1 2 3 4 5. ఓకేనా? మనకి ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ప్రాసెస్. ఎన్ని విభిన్న అంకెలు? 3 విభిన్న అంకెలు. సో 3 విభిన్న అంకెలు అంటే సో మనము మొత్తం మనకు కావాల్సిన 3 1 2 3 3 విభిన్న అంకెలు. మనకు ఫిల్ చేయాల్సింది ఏంటి? 5 ప్లేసెస్ ఫిల్ చేయాలి కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ వదిలేసి ఆ మిగిలిన 3 ప్లేసెస్ ఉంటే చూడండి, అక్కడ ఒక్క నెంబరే తీసుకోవచ్చు ఏదైనా కానీ. 9 గ్రేటెస్ట్ నెంబర్, అన్నిటికన్నా గ్రేటెస్ట్ అంకె ఏంటి? డిజిట్ ఏంటి? 9 కాబట్టి 999. ఓకేనా? 999. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్ లో 9 కన్నా చిన్నదేంటి? 8 8 కన్నా చిన్నదేంటి? 7 కాబట్టి 8 7. అంతకన్నా ప్రాసెస్ అయితే ఏమీ లేదు. సింపుల్ ఆన్సర్. దీన్ని ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. సింపుల్. 3 విభిన్న అంకెలు కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి కాదు. 9 8 7, ఇక్కడ కూడా 9 8 7, ఇక్కడ కూడా 9 8 7. ఇక్కడ 3 విభిన్న అంకెలు ఉన్నాయి, ఇక్కడ 3 విభిన్న అంకెలు ఉన్నాయి, ఇక్కడ కూడా 3 విభిన్న అంకెలు ఉన్నాయి. కావాల్సింది ఏంటి? పెద్ద సంఖ్య. ఇక్కడ 98,000 సంథింగ్, 98,000 సంథింగ్, 99,000 సంథింగ్ కాబట్టి ఆన్సర్ 99,000 సంథింగ్ పెద్దది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రాసెస్ ద్వారా అయితే ఇది. నెక్స్ట్ -3/8 ఇంటూ -7/13 యొక్క వృత్క్రమం. సో వృత్క్రమం అంటే రెసిప్రోకల్. వృత్క్రమం అంటే ఏంటి? రెసిప్రోకల్. ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ అవసరం లేదండి, డైరెక్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, వృత్క్రమం అంటే ఏంటి? a బై బి యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది? b బై a అవుతుంది. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ గా చేంజ్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ గా చేంజ్ అవుతుంది. అంటే a బై b యొక్క వృత్క్రమం ఏమవుతుంది అంటే b బై a అవుతుంది. అంటే 2/3 యొక్క వృత్క్రమం ఏమవుతుంది? 3/2 అవుతుంది. అదే -1/2 యొక్క వృత్క్రమం ఏమవుతుంది? -2/1 అంటే -2 అవుతుంది. అంటే గుర్తులు మారవు. మైనస్ అంటే మైనస్ వస్తుంది, ప్లస్ అంటే ప్లస్ వచ్చేస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ గా రాసుకుంటాము, డినామినేటర్ న్యూమరేటర్ గా రాసుకుంటాం. అంటే లవము హారంగా, హారం లవంగా మారితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మామూలుగా రాస్తున్నా, ఈ 2 మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 7s 21 బై 8 ఇంటూ 13, 8 3s 24, 2 ఉంటుంది. 8 1s 8, 8 ప్లస్ 2 ఎంత? 10. సో యాక్చువల్ గా ఆన్సర్ ఎంత? ఈ 2 మల్టిప్లై చేస్తే 21/104. దీనికి మనం ఏం కనుక్కోవాలి? వృత్క్రమం కనుక్కోవాలి. రెసిప్రోకల్. సో దీనికి రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి దీనికి వృత్క్రమం ఏమవుతుంది అంటే 104/21. 104/21. 11th క్వశ్చన్. 50,000 రూపాయలకు 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరంలోకి అయ్యే వడ్డీ ఎంత? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం పీరియడ్ కూడా ఇచ్చాడు 2 years కని. బట్ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఇచ్చాడు? చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. బారు వడ్డీ, చక్రవడ్డీ. నోటెడ్ కావాలి. బేసిక్ ఫార్ములా కన్నా మీకు బయటికి అయితే వెళ్ళడు ఫ్రెండ్స్. ఈ వీడియో వింటే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ 4-5 ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేయొచ్చు. మరి బేసిక్స్ లో బారు వడ్డీ, బారు వడ్డీ SI is equal to ఫార్ములా ఏంటి? PTR/100. SI is equal to ఫార్ములా ఏంటి? PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే పర్సెంటేజ్ రూపంలో ఇచ్చింది మనకి ఏమవుతుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సంవత్సరంలో ఇచ్చింది టైం పీరియడ్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, బేస్డ్ ఆన్ క్వశ్చన్ అన్నమాట. ఇది బారు వడ్డీ. SI is equal to ఫార్ములా PTR/100.
అదే అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, మొత్తము ఏమవుతుంది, ఓకేనా, ఇక్కడ వచ్చినటువంటి వడ్డీ ప్లస్ అసలు కూడా కలుపుకోవాలి, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే మొత్తం అవుతుంది. ఏ కాన్సెప్ట్ ఇది, బారు వడ్డీ. ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే, జస్ట్ మీకు అది డైరెక్ట్ చెప్పకుండా కొంచెం రీకలెక్ట్ చేస్తున్నాం మీ మైండ్ ని, ఓకేనా. బారు వడ్డీ ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా PTR బై 100. మరి బారు వడ్డీని బేస్ చేసుకున్న అమౌంట్ కనుక్కోవాలంటే వడ్డీకి మనం ఏం కలపాలి, అసలు కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని. అదే చక్రవడ్డీ బేస్ చేసుకొని అమౌంట్ కు ఫార్ములా ఉంది. అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు P of 1 plus R by 100 whole power n. P of 1 plus R by 100 whole power n. ఇక్కడ n అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, P అంటే ప్రిన్సిపల్, A అంటే అమౌంట్ మొత్తము. మరి కాంపోనెంట్ ఎలా వస్తుంది, CA ఎలా వస్తుంది, అమౌంట్ లోంచి మనం ఏం తీసేయాలి, ప్రిన్సిపల్ తీసేయాలి. సో మనకు అసలు వడ్డీ లెక్కలు మీకు తెలుసు కదా. సో మనం ఎంతైతే ఇస్తామో ఇచ్చిన దానికి వడ్డీ కూడా కల్పించాడు అనుకోండి, అమౌంట్ వచ్చేస్తుంది. మరి అమౌంట్ లో నుంచి వడ్డీ తీసేసామనుకోండి, అసలు వచ్చేస్తుంది, ఓకేనా. సో సిఐ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు మనకు కావాలనుకోండి, ఈ ప్లస్ పి ఏమవుతుంది, మైనస్ పి అవుతుంది. అంటే అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ ఏం చేయాలి, తీసేయాలి. అమౌంట్ లో నుంచి మైనస్ పి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ఐ. అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఎస్ఐ వచ్చేస్తుంది. సేమ్ ప్రిన్సిపల్, అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఏమొస్తుంది, సిఐ వచ్చేస్తుంది. ఇక్కడ అమౌంట్ కి ఫార్ములా ఏంటి, P of 1 plus R by 100 whole power n. మరి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, చక్రవడ్డీ బారు వడ్డీ అంటే ఈ కాన్సెప్ట్. ఫస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు P of P ఎంత అమౌంట్ కి, 5000 రూపీస్ కి, ఆఫ్ 1 ప్లస్ R by 100, R ఎంత 4% కి, 4 by 100 హోల్ పవర్ n. టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు, హోల్ స్క్వేర్. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, 4 1s 4 25s. బట్ క్యాన్సిల్ చేయకపోయినా మీకు ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఈజీగా పోతాయి. సో క్యాలిక్యులేషన్స్ బాగా తగ్గించుకోండి. 50,000 ఆఫ్ 100 1s 100, 100 ప్లస్ 4 104 by 100 హోల్ స్క్వేర్ అంటే ఎన్నిసార్లు, 2 సార్లు. హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ అంటే ఎన్నిసార్లు రాసుకోవాలి, 2 టైమ్స్. ఇప్పుడు చూడండి 1 2 3 4 zeros, 1 2 3 4 zeros. ఇప్పుడు 104 into 104, 104 into 104 మల్టిప్లికేషన్ జాగ్రత్త ఫ్రెండ్స్. 4 4s 16, 4 1s 4 0. నెక్స్ట్ 1 తో 1 4s 4 0 1 6 1 4 plus 4 8 0 1 into 5, మళ్ళీ 5 ఉంది కాబట్టి into 5. 5 6 30, 5 1s 5 plus 3 8, 5 8s 40, పక్కన 0 ఉంది కాబట్టి 5 1s 5. సో మొత్తం మీద 54,000 ఎంత వస్తుంది, 80 రూపీస్ వచ్చేస్తుంది. ఏంటిది, అమౌంట్. మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాము, 54,080 రూపీస్. అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేసామనుకో మనకి ఏమొస్తుంది, వడ్డీ వచ్చేస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేయడం అమౌంట్ కాదు, వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం కాబట్టి 54,080 రూపీస్ లో నుంచి 50,000 తీసేసామనుకోండి, 4,080 రూపీస్ వచ్చేస్తుంది. 4,080 రూపీస్. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీరు ఫార్ములాస్ నోటేట్ చేసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని బారు వడ్డీ ఇస్ ఈక్వల్ టు PTR by 100. అప్పుడు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే P ప్లస్ SI. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు P of 1 plus R by 100 whole power n. మరి దీన్ని బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్ ఇది, ఈ అమౌంట్ నుంచి ఏం తీసేయాలి, ప్రిన్సిపల్ తీసేసా. ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 4,080 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గరిష్ట సంఖ్య. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్, ఓకేనా. మైనస్, సో 0 ప్లస్, ఈ రెండు పాజిటివ్ లో ఉన్నాయి. సో 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. బట్ 1/2 అనేది ధన సంఖ్య కదా. సో రుణ సంఖ్య కన్నా ధన సంఖ్య పెద్దది కాబట్టి -1/2 కాదు, -2 కాదు. సో 1/2 అంటే ఎంత, 0.5. సో 0 కన్నా పెద్దదే కాబట్టి మనకు ఆన్సర్ ఎంత, 1/2. సింపుల్ క్వశ్చన్. అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. సో బార్ బేస్ చేసుకొని ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎలా అడిగినా చెప్పేటువంటి మెథడ్ చూడండి. 0.6 బార్, సారీ 3.6 బార్ మైనస్ 0.8 బార్ విలువ ఎంత? హియర్ ఆప్షన్స్ ఆర్ 2.8 బార్, 2.7 బార్, 2.8, 2.7. బార్ అంటే తెలుసు కదా, దేనికైతే బార్ ఉంటుందో అది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట.
3.6666 సో ఆన్ దాన్ని మనం సింప్లీ ఏం రాస్తాము 6 బార్ అని రాసేస్తాం. ఓకేనా? బట్ ఇలా ఇచ్చినప్పుడు మనకు రెండు ప్రిన్సిపల్స్ తెలియాలి. అవధి అంటే ఏంటో తెలియాలి. అంటే బేసిక్ కాన్సెప్ట్ పరంగా క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. కాబట్టి అవధి అంటే ఏంటి, వ్యవధి అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, 0.6 బార్ 3.6 బార్ లో అవధి ఎంత అంటే 1 అవుతుంది, వ్యవధి మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఓకేనా? పీరియాడిసిటీ పీరియడ్ అంటాం. అంటే అవధి అంటే అర్థం ఏంటి అంటే ఎన్ని డిజిట్స్ కి అయితే బార్ అప్లై చేయబడి ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే అవధి అవుతుంది. ఇక్కడ ఎన్ని స్థానాలకు ఉంది, ఒక్క డిజిట్ కే ఉంది కాబట్టి అవధి 1 అవుతుంది. ఇక్కడ కూడా ఒక్క స్థానానికి ఉంది కాబట్టి అవధి ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.234 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎన్ని స్థానాలకు ఉంది బారు, 2 స్థానాలకు ఉంది కాబట్టి అవధి మనకి ఏమవుతుంది 1 2 అవుతుంది. మరి వ్యవధి దేనికైతే బార్ ఉంటుందో ఆ సంఖ్య, ఇక్కడ 3 4 కి బార్ ఉంది కాబట్టి అవధి 2 అయితే వ్యవధి మనకి ఏమవుతుంది అంటే 34 అవుతుంది. 34 కి బార్ ఉంది కాబట్టి ఇక్కడ బార్ దేనికి ఉంది 6 కు ఉంది కాబట్టి వ్యవధి ఎంత 6. ఇక్కడ అవధి 1 అవుతుంది, వ్యవధి ఎంత 8 అవుతుంది. సో అవధి అంటే ఏంటి, వ్యవధి. ఇంగ్లీష్ లో అయితే పీరియాడిసిటీ పీరియడ్ అంటాం. మరి బార్ ప్రాబ్లమ్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే డైరెక్ట్ గా అడిగాడు అనుకోండి, సింప్లీ 3.6 బార్ ఎంత అని అడిగాడు అనుకోండి. సింపుల్ క్వశ్చన్. సో మీకు ఆల్రెడీ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఎక్కువ లెంత్ చెప్పడానికి లేదు, ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి. సో 3.6 బార్ అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ మర్చిపోండి, అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఎంత చెప్పండి. ఓవరాల్ గా మొత్తం మీద అక్కడ ఉన్న నెంబర్ ఎంత అంటే 36. మొత్తం మీద అక్కడ ఉన్న నెంబర్ ఎంత, బార్ మర్చిపోండి, పాయింట్ మర్చిపోండి, మొత్తం మీద నెంబర్ ఎంత 36 మైనస్ బార్ లేనటువంటిది ఏంటి 3, బార్ లేనటువంటిది ఏంటి 3. సో దాన్ని ఏం చేయాలి, తీసేయాలి. బై ఇప్పుడు పాయింట్ కి రైట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. డినామినేటర్ లో పాయింట్ కి రైట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. బార్ ఉంటేనేమో 9 తీసుకోండి, బార్ లేకపోతేనేమో 0. ఓకేనా? సో 6 ఒక్కటే ఉంది, దానికి కూడా బార్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి 9. 36 మైనస్ 3 33 బై 9. సో 3.6 బార్ యొక్క ఆన్సర్ ఎంత 33 బై 9. నెక్స్ట్ 0.8 బార్. సో ఫస్ట్ 0.8 అంటే ఎంత 8 మైనస్ బార్ లేనటువంటి వాల్యూ ఎంత 0 బై పాయింట్ కి రైట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒక్క ప్లేసే. ఆ ఒక్క ప్లేస్ కూడా బార్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి 9 తీసుకోవాలి. సింప్లీ 8 బై 9. సో క్వశ్చన్ లో 3.6 బార్ మైనస్ 0.8 కాబట్టి 3.6 బార్ ఎంత 33 బై 9 మైనస్ 8 బై 9. సో డినామినేటర్స్ కామన్ కాబట్టి 9. 33 మైనస్ 8 ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 33 మైనస్ 8. 33 లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 25. yes 25 బై 9. 25 బై 9. మరి ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని 25 బై 9 ఏ విధంగా చెప్పొచ్చు. సో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి కింద డినామినేటర్ 9 వచ్చేస్తుంది. 27 మొత్తం నెంబర్ మైనస్ 2. ఇక్కడైతే 28 మైనస్ 2 26 బై 9 వస్తుంది. ఇక్కడ 27 మైనస్ 2 25 బై 9. సో ఆప్షన్ 2.7 బార్. ఇది ప్రాసెస్ ద్వారా. మనం దీనికి ఇంత లెంతీ కూడా అవసరం లేదు. సో మీకు ఎందుకు చెప్పాను ఈ ప్రాసెస్ అంటే డైరెక్ట్ గా 3.6 బార్ విలువ ఎంత అంటాడు, అప్పుడు ఈ కాన్సెప్ట్ ద్వారా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో మీరే గెస్ చేయండి. ఇప్పుడు దీని కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ రాస్తున్నా 1.234 బార్ ఇచ్చాడు అనుకోండి. ఎలా రాయాలి, ఫస్ట్ నెంబర్ రాయండి 1 2 3 4 మైనస్ బార్ లేనటువంటిది ఏంటి 1 2 కదా 1 2 బై పాయింట్ కి రైట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 3 ప్లేసెస్. 4 కి బార్ ఉంది కాబట్టి 9, 3 కి బార్ ఉంది కాబట్టి 9, 2 కి బార్ లేదు కాబట్టి 0. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంత. ఇది బార్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా వీడియోలో క్లియర్ వీడియోలో చూస్తే లెంత్, మన డైలీ వీడియోస్ లో చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. దీనికి ఇంత ప్రాసెస్ కూడా లేదు, డైరెక్ట్ గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 0.6 బార్ మైనస్ 0.8 బార్ 0.8 బార్. మనం డైరెక్ట్ గా చూస్తే 3 డైరెక్ట్ చేయడం కన్నా ప్రాసెస్ ద్వారానే మీరు సింపుల్ గా, కన్ఫ్యూజ్ ఉంటుంది అని ముందే చెప్తున్నా, కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా మీరు ప్రాసెస్ ద్వారానే చేయండి. సో మీరు కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే, అతి నాలెడ్జ్ ఉపయోగిస్తే 8 6. సో ఒకటి తీసుకొచ్చుకుంటాం కాబట్టి 8 8 16 కాబట్టి 8 ఒకటి ఉంటుంది, ఒక 2 ఉంటుంది. 3 లో 0 పోతే 2. మన లాజిక్ ప్రకారము 0.8. ఎందుకని
0.28 బార్ 0.8 16 6 1 2 ప్లస్ 1 3 ఆన్సర్ మనం వెంటనే 2.8 అని పెడతారు, 2.8 బార్ పెడతారు. సో అది 100% ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకేనా. 36 మైనస్ 3 33 బై 9 0.8 8 బై 9. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 33 మైనస్ 8 25 బై 9 25 ఎలా వస్తుంది, 27 మైనస్ 2 25. సింపుల్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో. సో బహుళ నిష్పత్తి అంటే డెఫినేషన్ ఏంటి, బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాలు పరపదాలు తెలుసు కదా, పూర్వపదాల లబ్ధము ఇష్ట పరపదాల లబ్ధమే మనకి ఏమవుతుంది, బహుళ నిష్పత్తి అవుతుంది. సో కాంపౌండ్ రేషియో ఇంగ్లీష్ లో అయితే ఏమనాలి, కాంపౌండ్ రేషియో. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇస్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇస్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే అర్థం ఏంటి, పూర్వపదాల లబ్ధము ఇస్ టు పరపదాల లబ్ధము. పూర్వపదాలు 3:4 లో 3 అనేది మనకి ఏమవుతుంది, పూర్వపదము. 4 అనేది ఏమవుతుంది, పరపదము. 2:3 లో పూర్వపదం ఏమవుతుంది, 2 అవుతుంది. 3 అనేది ఏమవుతుంది, పరపదం అవుతుంది. బహుళ నిష్పత్తి అంటే ఫార్ములా ఏంటి, పూర్వపదాల లబ్ధము ఇస్తూ పరపదాల లబ్ధము. పూర్వపదాలు ఏంటి, 3 2 6 పరపదాల లబ్ధము 4 3 12. సింప్లిఫై చేస్తే 6 1 6 2 అంటే రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. అంటే 6:12 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 6/12 గా రాసుకోవచ్చు. సింప్లీ x/y ఏం రాసుకోవచ్చు, x/y గా రాసుకోవచ్చు. అన్నప్పుడు 6:12 ని 6/12 6 1 6 2 అగైన్ 1/2 మనం ఏం రాసుకోవచ్చు, 1:2 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, 6 1 6 2 సో ఆన్సర్ ఏమవుతుంది, 1:2 అనేది ఇక్కడ సరైనటువంటి సమాధానం, 1:2. 15th క్వశ్చన్, ఏ మరియు బిలు రెండు పూర్ణ సంఖ్యలైతే క్రింది వానిలో పూర్ణ సంఖ్య కానిది గుర్తించండి అని ఇచ్చాడు. మరి పూర్ణ సంఖ్య అంటే తెలుసు కదా మీకు, పూర్ణ సంఖ్య అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటాము, ఇంటీజర్స్ అంటాం. మరి ఇంటీజర్స్ అంటే ఏంటి, 1 2 3 4 so on న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలకు 0 అయితే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్. ఈ 0కు మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ అయినాయి అనుకోండి, అవే మనకి ఏమవుతాయి, ఇంటీజర్స్ అవుతాయి. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. అవే మనకి ఏమవుతాయి అంటే ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ కామా బిలో నీ ఇష్టం వచ్చిన రెండు పూర్ణ సంఖ్యలు తీసుకో, నీ ఇష్టం వచ్చినవి తీసుకుంటే a ప్లస్ బి కూడా పూర్ణ సంఖ్య అవుతుందా కాదా, a మైనస్ బి పూర్ణ సంఖ్య అవుతుందా కాదా, a ఇంటూ బి పూర్ణ సంఖ్య అవుతుందా కాదా, a డివైడ్స్ బి పూర్ణ సంఖ్య అవుతుందా కాదా. మనకేమడిగాడు, కానీ అడిగాడు. దీనికి అంత నాలెడ్జ్ అవసరం లేదు, మీకు చిన్న మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ తెలిస్తే చాలు. a డివైడ్ బి అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, a డివైడ్ బి అంటే అర్థం ఏంటి, a బై బి. బట్ మనకి ఇంటీజర్స్ అంటే బై రూపంలో ఉంటాయా, ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏంటి, a డివైడ్ బి అనేది పూర్ణ సంఖ్య కానిది. సింపుల్ ఆన్సర్, ఓకేనా. సో మనకి ఇంటీజర్స్ అంటే ఏంటి, 0 1 2 3 4 so on -1 2 3 so on అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటాయి. బట్ a డివైడ్ బి అంటే ఏంటి, a బై బి అంటే నీ ఇష్టం. a b లో రెండు పూర్ణాంకాలు తీసుకున్నప్పుడు బై రూపంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ బై రూపంలో మనకి ఇంటీజర్స్ ఉంటాయా, ఉండవు. కాబట్టి ఇది పూర్ణ సంఖ్య కానిది. ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 4 తీసుకుంటున్నా, b is equal to -3 తీసుకుంటున్నా. 4 అనేది ఇంటీజరే, -3 కూడా ఇంటీజరే. అప్పుడు a ప్లస్ b ఏమవుతుంది, 4 -3 1 అవుతుంది. 1 ఇంటీజరేనా, ఎస్ పూర్ణ సంఖ్య అవుతుంది అది, ఓకేనా. a మైనస్ b, a అంటే 4, b అంటే -3, మైనస్ ప్లస్ కాబట్టి 4 + 3 7 అవుతుంది. 7 కూడా ఏమవుతుంది, పూర్ణ సంఖ్యనే, ఇంటీజరే అవుతుంది. a ఇంటూ b 4 3 12 -12 అవుతుంది. -12 కూడా ఏమవుతుంది, ఇంటీజరే అవుతుంది. a డివైడ్ b, a బై b అంటే ఏంటి, -4/3. -4/3 ఇంటీజరా కాదు, అంటే డివైడ్ ఎప్పటికీ మనకి ఇంటీజర్ కావడానికి పాసిబిలిటీ లేదు. అదొక అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్, ది ఫార్మ్ ఆఫ్ p/q, హియర్ q నాట్ ఈక్వల్ టు 0, దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. అంటే ఇక్కడ పూర్ణ సంఖ్య కానిది ఏంటి, a డివైడ్ b, ఎందుకంటే బై రూపంలో ఉండవు కాబట్టి. నెక్స్ట్, త్రిభుజం ABC లో AB ప్లస్ BC is equal to 10 centimeters, BC ప్లస్ CA is equal to 12 centimeters, CA ప్లస్ AB is equal to 16 centimeters అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఫ్రెండ్స్, SCT టెట్ లో 99% 18 ప్రాబ్లమ్స్, అప్రాక్సిమేట్లీ 15 to 18 ప్రాబ్లమ్స్ పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్స్ డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎప్పుడంటే మీరు మ్యాథ్స్ లో జమ్ గా ఉన్నప్పుడు, ఓకేనా. బేసిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువగా అడుగుతారు టెట్ లో. సో 15 ప్రాబ్లమ్స్, అప్రాక్సిమేట్ గా 15 to 18 ప్రాబ్లమ్స్
పెన్ను పేపర్ లేకుండా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో ఆన్సర్ చెప్పొచ్చు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ పెన్ను పేపర్ లేకుండా చెప్పేటివే. ఇది కూడా అంతే. సో అన్ని సమ్ చేసి బయట చేస్తే ఆన్సర్ అయిపోయింది. అంటే కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఓకే. అందుకే మీకు చెప్పేది బేసిక్స్ బాగా నేర్చుకోండి. మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పేది. అన్నిటికన్నా ఈజీ చెప్పాలంటే మ్యాథ్సే. ఓకేనా. త్రిభుజం ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి తీసుకుంటున్నా, ఏబిసి త్రిభుజం తీసుకుంటున్నా. ఓకేనా. ఏబిసి త్రిభుజంలో చుట్టుకొలత అంటే ఏంటి? చుట్టుకొలత అంటే చుట్టూ కొలవాలి. చుట్టుకొలత అంటే చుట్టూ కొలవాలి. పెరిమీటర్ అంటాం. అంటే త్రిభుజంలోని 3 భుజాలను కూడగా వచ్చేదే మనకు ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాం. అంటే త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకేనా. ఏ కామ బి కామ సిలు శీర్షాలు అవుతాయి. ఏబి బిసి సిఏలు మనకి ఏమవుతాయి అంటే భుజాలు అవుతాయి. మరి త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. అవన్నీ మీకు తెలిసినవే. మరి చుట్టుకొలత అంటే ఏంటి? కూడాలి. చుట్టుకొలత ఏమవుతుంది? ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఇది చుట్టుకొలత. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఒక్కసారి చూద్దామా. ఏబి ప్లస్ బిసి ఇచ్చాడు, బిసి సిఏ. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏబి ఏబిలు 2 టైమ్స్ వచ్చినాయి. ఈ 3 యాడ్ చేస్తున్నా, ఎల్హెచ్ఎస్ అన్ని యాడ్ చేస్తున్నా, తర్వాత ఆర్హెచ్ఎస్ అన్ని యాడ్ చేస్తున్నా. ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తే ఏబిలు 2 టైమ్స్ ఉన్నాయి, బీసీలు 2 టైమ్స్ ఉన్నాయి, సిఏలు 2 టైమ్స్ ఉన్నాయి. అన్ని 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఎల్హెచ్ఎస్ లు. ఓకేనా. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఏబి ఏబిలు 2 టైమ్స్, 2 బిసి బీసీలు 2 టైమ్స్, 2 సిఏ సిఏలు 2 టైమ్స్. మొత్తం యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ అన్ని యాడ్ చేస్తున్నా. 10 ప్లస్ 12 22, 22 16 38. సో ఆన్సర్ మనకి ఈ 3 యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఇది. అంటే ఈ 3 ఈక్వేషన్స్ ఏం చేశాను? యాడ్ చేశాను. మనకు కావాల్సింది ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ కదా. ఇప్పుడు ఈ మల్టిప్లై లో ఉండేటువంటి 2 ఈ సైడ్ వచ్చింది అనుకోండి. మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి 38/2 ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ 2 ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 38/2 ఎంత? 19. సో ఆన్సర్ 19 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్. అంటే సింప్లీ యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. 17th క్వశ్చన్. 4ab5 అనే 4 అంకెల సంఖ్య 55 చే భాగించబడిన b మైనస్ a విలువ ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్, మైండ్ క్యాలిక్యులేషన్. సో 55 చే భాగించబడాలి అంటే సో ప్రైమ్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కి ఏం రాసుకోవచ్చు? 5 11 రాసుకోవచ్చు. అంటే 55 అనేది ఏదైనా ఒక సంఖ్య 55 చే భాగించబడాలి అంటే అది 5 చే భాగించబడాలి. అదే విధంగా 11 చే కూడా భాగించబడాలి. 5 11 రెండింటి చే భాగించబడింది అంటే ఆ సంఖ్య ఆటోమేటిక్ గా 55 చే భాగించబడుతుంది. మరి మనకి ఈ 2 ప్రిన్సిపల్స్ తెలిస్తే చాలు. మన యూట్యూబ్ ఛానల్ లో మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం ఉంది. ఓకేనా. సో ఇక్కడ 5 తో డివిజిబుల్ కావాలి అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో 0 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్ లో 0 ఉన్నా లేదా 5 ఉన్నా అది ఖచ్చితంగా 5 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది? 4ab5 లో యూనిట్ ప్లేస్ ఏముంది? 5 ఉంది. కాబట్టి ఖచ్చితంగా 5 తో డివిజిబుల్ అయితే అవుతుంది. అంటే నీ ఇష్టం, ఏబిలో నీ ఇష్టం వచ్చినే తీసుకో. అది ఖచ్చితంగా దేంతో పోతుంది? 5 తో పోతుంది. నెక్స్ట్ 11 చే డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 11 చే డివిజిబుల్ కావాలి అంటే బేసి స్థానాల మొత్తము సరి స్థానాల మొత్తంలో భేదం 0 అయినా కావాలి లేదా 11 చే డివిజిబుల్ అయ్యేదైనా కావాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇది 11th పోతుందో పోదా చెక్ చేయాలంటే స్థానాలు అంటే ఇలా యూనిట్స్ ప్లేస్ అంటే 1వ స్థానము, 10వ స్థానం, 100వ స్థానం అంటాం కదా. ఒక ప్లేస్ తర్వాత ఒకటి అనమాట, ఆల్టర్నేట్ అనమాట. 8 3 1. నెక్స్ట్ మిగిలినవేంటి? 4 7. అంటే బేసి స్థానాల మొత్తము అంటే 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 1 12. నెక్స్ట్ ఈ స్థానాలు సరి స్థానాల మొత్తము 4 ప్లస్ 7 ఎంత? 11. వీటి యొక్క డిఫరెన్స్ ఏం కావాలి? 0 అయినా కావాలి లేదా డిఫరెన్స్ అనేది 11 చైనా పోవాలి. సో ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత? 1 కావాలి. డిఫరెన్స్ అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న సంఖ్య తీసేయాలి. సో 12 మైనస్ 11 ఎంత? 1 కాబట్టి డిఫరెన్స్ 0 రాలేదు. అది 11 తో కూడా పోదు కాబట్టి ఈ నెంబర్ 11 చే భాగించబడదు. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్. 5. ఓకే, ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 1 9.
2 ప్లస్ 7 9. డిఫరెన్స్ ఎంత? 9 కి 9 డిఫరెన్స్ ఎంత? 0. సో డిఫరెన్స్ 0 వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 11 చే డివిజిబుల్ అవుతుంది. అంటే సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తముల భేదము 0 అయినా రావాలి, 11 చే అయినా భాగించబడాలి. సో మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆల్టర్నేట్ అంటే ఇదే కదా, నెక్స్ట్ ఇది. ఓకేనా? అంటే వీటి మొత్తముల భేదం ఏం కావాలి? 0 కావాలి. ఇక్కడ ఫస్ట్ మనకు బి మైనస్ ఏ అంటే బి ని బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బి తీసుకోండి. 4 ప్లస్ బి అంటే వీటి యొక్క మొత్తము కూడా కదా 1 ప్లస్ 3 4 4 ప్లస్ 8 12 యాడ్ చేశాం కదా. అదే విధంగా 4 ప్లస్ బి ఎంత? 4 ప్లస్ బి. ఇది భేదమే కదా, భేదం అంటే డిఫరెన్స్ కదా, డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి? ఏ ప్లస్ 5 వాటి యొక్క డిఫరెన్స్ ఏం కావాలి? 11 తో డివిజిబుల్ కావాలంటే 0 కావాలి. డిఫరెన్స్ ఏం కావాలి? 0 కావాలి. అప్పుడు 4 ప్లస్ బి మైనస్ లోపల తీసుకెళ్తున్నా మైనస్ ఏ మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 0. అప్పుడు బి మైనస్ ఏ 4 మైనస్ 5 మైనస్ 1. ఈ మైనస్ 1 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ 1 అవుతుంది. అప్పుడు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1 వచ్చేస్తుంది. హియర్ ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చిన్న లాజిక్ ద్వారా వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ డివిజిబిలిటీ కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే చాలు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను డివిజిబుల్ కాన్సెప్ట్స్ కి. 11 తో పోతుందా? 11 తో బాగుండే కండిషన్ ఏంటి? ఇలా ఆల్టర్నేట్ అన్నమాట. సో 3 2 7 10 12. నెక్స్ట్ 9 ప్లస్ 3 ఎంత? 12. డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి అది 11 చే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16, 13, 8, 12, 19, 17, 12, 16, x 19 అనే దత్తాంశం యొక్క బహుళకము 12 అయిన x విలువ ఎంత? ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, అంకగణిత సగటు, బహుళకము, మధ్యగతము బేసిక్స్ కూడా నేర్చుకోండి. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ను బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సగటు అంటే మనకు తెలిసిందే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మధ్యగతము అంటే ఏంటి? ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ రాసులు ఏవైతే ఉంటాయో వాటిని అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమంలో కానీ రాసుకున్న తర్వాత మాత్రమే మధ్యగతం క్యాలిక్యులేట్ చేయాలి. బహుళకము అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అంటే ఎక్కువ సార్లు ఏదైతే పునరావృతం అవుతుందో అదే మనకి ఏమవుతుంది? బహుళకం అవుతుంది. మరి ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ బట్టి చూడండి. 19 సో బహుళకము 12 రావాలి. ఓకేనా? 19 ఎన్నిసార్లు వచ్చింది? సో 19 మనకి 1 టైం 2 టైం వచ్చింది. అంటే మనకి ఇక్కడ బహుళకము 12 రావాలి అని క్లియర్ గా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? 12 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుంది. సో 12 ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈ దత్తాంశం యొక్క బహుళకము 12 కావాలి అంటే x ప్లస్ లో ఏముండాలని ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. బహుళకము 12 కావాలి అనుకుంటే 12 పెట్టుకున్నాం అనుకోండి, 12 3 టైమ్స్ వస్తుంది. 12 3 టైమ్స్ వచ్చినప్పుడు అదే మనకు ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 12 అవుతుంది. ఒకసారి చూడండి, 16 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ 16 పెట్టుకున్నాం అనుకోండి, అది 3 టైమ్స్ అవుతుంది. అంటే అదేనా హైయెస్ట్? ఎస్, అదే హైయెస్ట్ అవుతుంది కాబట్టి బహుళకము 16 అవుతుంది. సో నెక్స్ట్ 13 ఓన్లీ 1 టైం ఉంది. 8 ఓన్లీ 1 టైం. 12 చూడండి 1 2 టైమ్స్ ఉంది. ఇక్కడ x కూడా 12 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 12 ఎన్నిసార్లు అవుతుంది? 1 2 x ప్లస్ లో 12 పెట్టుకుంటే అప్పుడు 3 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ అయింది 3 టైమ్స్ కాబట్టి ఆ 3 టైమ్స్ 12 రిపీట్ అయింది కాబట్టి 12 మనకి ఏమవుతుంది? బహుళకం అవుతుంది. అంటే ఇక్కడ x ప్లేస్ లో మనము 12 తీసుకుంటే మనకు ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి సంఖ్య 12 అవుతుంది కాబట్టి బహుళకం ఏమవుతుంది? 12 అవుతుంది. అప్పుడు x విలువ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? ఇక్కడ 12 ఉండాలి. అంటే సింప్లీ బహుళకము అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నెంబర్. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతూ ఉంటుందో ఆ రిపీట్ అయినటువంటి నెంబరే మనకి ఏమవుతుందంటే బహుళకం అవుతుంది. మరి ఇక్కడ బహుళకం చాలా కాన్సెప్ట్, బేసిస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. బహుళకము, మధ్యగతము, సగటు బేసిస్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక బిట్ అయితే 100% అయితే టచ్ చేస్తారు. 19వ క్వశ్చన్. 36 సెంటీమీటర్ల పొడవు 16 సెంటీమీటర్ల వెడల్పుగా కలిగిన దీర్ఘ చతురస్రాకార వైశాల్యానికి సమానమైనటువంటి వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. పొడవిచ్చాడు, వెడల్పిచ్చాడు. దేని బేస్ చేసుకొని? దీర్ఘ చతురస్రం. అంటే ఇక్కడ ఈ పొడవు వెడల్పును బేస్ చేసుకొని దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుంటాము. ఆ వైశాల్యం దేనికి సమానమంట? చతురస్రం యొక్క వైశాల్యం సమానమంట. అంటే సింప్లీ ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతైతే వస్తుందో
ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము దేనికి సమానము అంటే చతురస్రం యొక్క వైశాల్యానికి సమానము. అప్పుడు ఆ చతురస్రం యొక్క భుజము ఎంత అని అడిగాడు. ఫస్ట్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తున్నా. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు, ఎల్ ఇంటూ బి అంటాం. అదే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. అది చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ భుజము. ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు బేస్ చేసుకొని పొడవు ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. ఇంటూ వెడల్పు ఎంత? 16. ఫ్రెండ్స్ దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు మల్టిప్లై చేసి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతైతే వస్తుందో ఈ వైశాల్యం దేనికి సమానము? సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క అనిచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వైశాల్యం ఎంతైతే వస్తుందో ఈ వైశాల్యం దేనికి సమానం అంట? చతురస్రం యొక్క వైశాల్యం సమానము. చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? 36 ఇంటూ 16. అంటే ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యమే మనకేమవుతుంది? చతురస్రం యొక్క వైశాల్యం అవుతుంది. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. భుజము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36 ఇంటూ 16. మనకు కావాల్సింది భుజం పొడవు కాబట్టి భుజము ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. 36 ఇంటూ 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4. 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ 16. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత? 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత? 4. 6 4 ఎంత? 24. ఆ చతురస్రం యొక్క భుజం ఎంత అంటే 24 సెంటీమీటర్స్. హియర్ ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ ప్రాసెస్ ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ వైశాల్యం అనేది చతురస్రం యొక్క వైశాల్యానికి సమానమైనప్పుడు ఆ చతురస్రం యొక్క భుజము ఎంత అని అడిగాడు. ఓకేనా? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఇది. ఈ వైశాల్యం దేని సమానము? చతురస్రం యొక్క వైశాల్యానికి సమానము. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా భుజము స్క్వేర్. మనకు కావాల్సింది భుజం కాబట్టి స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 6 4 24. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య. ఓకేనా? షడ్భుజి వేరు, క్రమ షడ్భుజి వేరు. రెండుకి డిఫరెన్స్ ఏంటి? క్రమం వచ్చింది అంటే భుజాలన్నీ సమానము అని. షడ్భుజి అంటే 6 భుజాలు. ఆ భుజాలు ఎలాగైనా ఉండొచ్చు. క్రమ షడ్భుజి అంటే 6 భుజాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ 6 భుజాలు, 6 సమానంగా ఉండేటువంటి భుజాలు ఒక షడ్భుజి తీసుకుంటే దాంట్లో ఎన్ని కర్ణాలు గీయగలము? అక్కడ ఉండేటువంటి కర్ణాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. సో మీకు ఒక ఫార్ములా ఉంది దీన్ని బేస్ చేసుకొని. ఓకేనా? ఫార్ములా చెప్తా. కర్ణాల సంఖ్యను కనుక్కోవడం కోసం ఫార్ములా ఏంటి అంటే కర్ణాల సంఖ్యను కనుక్కోవడం కోసం n ఇంటూ n మైనస్ 3/2. సింపుల్ ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2. అక్కడ n అంటే అర్థం ఏంటి? భుజాల సంఖ్య. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, 3 భుజాలు. 3 మైనస్ 3 0 అంటే త్రిభుజంలో కర్ణాలే గీయలేము. అదే క్వాడ్రిలేటరల్ చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి, 4 సైడ్స్. 4 మైనస్ 3 1. 1 ఇంటూ 4 4. 4/2 ఎంత? 2. అంటే చతుర్భుజంలో 2 కర్ణాలు మనం డ్రా చేయగలము. అంటే అది చతురస్రంలో కానివ్వండి, దీర్ఘ చతురస్రంలో కానివ్వండి, రాంబస్ లో కానివ్వండి, ట్రెపీజియం లో కానివ్వండి, ఏ క్వాడ్రిలేటర్ తీసుకున్నా ఎన్ని డయాగ్నల్స్ డ్రా చేయగలము? 2 డయాగ్నల్స్ డ్రా చేయగలము. అదే 5 భుజాలుగా పంచభుజి లేదా షడ్భుజి, సప్తభుజి అంటే 7 భుజాలు, అష్టభుజి అంటే 8 భుజాలు, నవభుజి అంటే 9 భుజాలు. ఓకేనా? దశభుజి అంటే 10 భుజాలు, డెకాగాన్ అంటాం. ఓకేనా? ఆక్టాగాన్, హెక్సాగాన్, సెప్టాగాన్, ఎక్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్, డెకాగాన్ అంటాం. అంటే ఇక్కడ షడ్భుజి అంటే 6 భుజాలు, సప్తభుజి అంటే 7 భుజాలు, అష్టభుజి అంటే 8 భుజాలు. ఓకేనా? అవి కూడా నోటేట్ చేసుకోవాలి. ఇక్కడ షడ్భుజి అంటే 6 భుజాలు అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. 6 minus 3/2. 2 1s 2 3s. 6 minus 3 3 3 3s 9. అంటే ఇక్కడ గీయగల కర్ణాల సంఖ్య ఎంత? 9. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు ఈ ఫార్ములా రాలేదు, నోటెడ్ కాలేదు అనుకోండి, ఓకేనా, ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. n ఆఫ్ n minus 3/2. ఓకేనా? అతి చిన్న బహుభుజం ఏంటి? త్రిభుజము. అతి చిన్న బహుభుజం ఏంటి? త్రిభుజము. త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. అంటే n ఆఫ్ n minus 3/2. ఓకేనా? అలాగే గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఫార్ములా నోటెడ్ అయితే ఓకే. ఇన్ కేస్ నీకు ఫార్ములా నోటెడ్ కాలేదు అనుకోండి, మరి ఎలా చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని భుజాలు కావాలి? 6 భుజాలు. 1 2 3 4
5 6 సరిపోయినాయా 1 2 3 4 5 6 సరిపోయినాయి ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నా, మీ ఇష్టం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయండి ఓకేనా. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఏ నుంచి కర్ణము అంటే ఏంటి పక్క కాకుండా ఇక్కడ ఇది సి నుంచి డ్రా చేయొచ్చు, ఏ నుంచి సి కూడా డ్రా చేయొచ్చు 1, ఏ నుంచి సి కి డ్రా చేయొచ్చు, ఏ నుంచి డి కి డ్రా చేయొచ్చు. ఏ నుంచి బి కి డ్రా చేయడానికి లేదు, అది ఒక భుజం అవుతుంది ఓకేనా. ఏ నుంచి బి కూడా అది ఒక భుజం అవుతుంది కాబట్టి ఏసీ అనేది ఒక కర్ణము, ఏడి అనేది ఒక కర్ణము, ఏసీ అనేది ఒక కర్ణము. అంటే ఏ నుంచి మనం ఎన్ని తీసాను 3 తీసాను. నెక్స్ట్ బి నుంచి చూడండి, బి నుంచి డి కోడ్ వచ్చింది, బి నుంచి సి కోడ్ వచ్చింది, బి నుంచి డి కోడ్ వచ్చింది, బి నుంచి సి కాదు అంటే ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్ 3 వచ్చాయి. నెక్స్ట్ సి నుంచి చూడండి, సి నుంచి ఏ ఆల్రెడీ ఉంది, సి నుంచి డి కోడ్ గీయొచ్చు, సి నుంచి డి కోడ్ గీయొచ్చు అంటే 2 వచ్చాయి అంటే ఆల్రెడీ కోడ్ రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ డి నుంచి బి ఆల్రెడీ గీసాను, డి నుంచి ఏ ఆల్రెడీ గీసాను, డి నుంచి ఏ బి సి డి ఈ ఎఫ్ ఇది ఎఫ్ ఓకేనా. డి నుంచి ఒకటి అక్కడికి 1. నెక్స్ట్ ఈ నుంచి ఏకి వచ్చింది, ఈ నుంచి బి ఆల్రెడీ డ్రా చేశాను, ఈ నుంచి సి కూడా ఆల్రెడీ డ్రా చేశాను. ఎఫ్ నుంచి బి డ్రా చేశాను, ఎఫ్ నుంచి డి డ్రా చేశాను, ఎఫ్ నుంచి సి కూడా డ్రా చేశాను అంటే 3 + 3 6, 6 + 2 8, 8 + 1 ఎంత 9. ఈ విధంగా కూడా మీరు కర్ణాల సంఖ్యను డ్రా చేయొచ్చు. అయితే ఇది టైం టేకెన్ సింపుల్ ఫార్ములా n(n-3/2). అక్కడ n అంటే ఏంటి భుజాల సంఖ్య. 21 ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 కలుపగా ఫలితము -7/12 వచ్చిన ఆ సంఖ్య ఎంత? అకరణీయ సంఖ్య రేషనల్ నంబర్ అంటే ఏంటి ది ఫార్మ్ ఆఫ్ p/q. బట్ q ఏం కాకూడదు 0 కాకూడదు. మరి ఏదైనా ఒక అకరణీయ సంఖ్యను తీసుకోండి, ఆ అకరణీయ సంఖ్యను దేనిచే గుణించాలి 5/2 తో గుణించండి. ఆ గుణించగా వచ్చేటువంటి రిజల్ట్ ఉంటుంది చూడండి, ఆ రిజల్ట్ కి ఎంత కలపాలి 2/3 కలపాలి. ఆ మొత్తం ప్రాసెస్ దేనికి సమానము అంట అంటే -7/12 కి సమానం అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకరణీయ సంఖ్యను x అనుకుంటున్నా, అది ఏదైనా కావచ్చు ఓకేనా. అకరణీయ సంఖ్యను x అనుకుంటున్నా, అకరణీయ సంఖ్యను 5/2 చే గుణిస్తున్నా, 5/2 చే గుణిస్తున్నా. అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 కలపగా ఎంత కలిపాను 2/3 కలిపాను. ఇలా కలుపగా ఫలితము అంటే ఇస్ ఈక్వల్ టు కదా రిజల్ట్ ఎంత వచ్చింది -7/12 వచ్చింది. అయినా ఆ సంఖ్య ఎంత అంటే x ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్ ఓకేనా. సో ఈ రెండు మల్టిప్లై కదా 5 × x 5x/2 is equal to -7/12 ఈ ప్లస్ 2/3 సైడ్ వస్తే ఏమవుతుంది -2/3 అవుతుంది. ఈ ప్లస్ 2/3 సైడ్ వస్తే ఏమవుతుంది -2/3. ఇప్పుడు 12 కి 3 కి ఎల్సిఎం ఎంత 12 కి 3 కి ఎల్సిఎం ఎంత 12. మీరు ఎల్సిఎం కనుక్కొని చేయొచ్చు లేదా క్రాస్ మల్టిప్లై చేసి 2 మల్టిప్లై చేసినా సరిపోతుంది. 12 3 కి గసాబా ఓకేనా. సారీ కసాగ్ ఏమవుతుంది అంటే 12. ఎల్సిఎం కసాగ్ ఎంత 12. సో 12 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 1 కాబట్టి 1 × -7 3 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 4 కాబట్టి 4 2s 8. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. సింపుల్ ఆల్రెడీ 12 ఉంది కాబట్టి -7 మైనస్ 3 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 4 కాబట్టి 3 4s 12. అప్పుడు 4 2s 8, 4 2s 8. సో -7 -8 ఎంత -15/12. -7 -8 -15/12. సో సింప్లిఫై చేస్తే 3 5s 15, 3 4s 12. మనకి ఇక్కడ 5x ఉంది కాబట్టి 5x/2 is equal to 5/3. సో మళ్ళీ అగైన్ సింప్లిఫై చేస్తే మైనస్ ఉంది ఫ్రెండ్స్ మైనస్ ఓకేనా. హియర్ xx ఏమవుతుంది క్యాన్సల్. సో ఒక్కసారి క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేయండి. 8 15 దేంతో క్యాన్సిలేషన్ చేస్తా 3 5s 3 4s 3 5s 15, 3 4s 12. ఇక్కడ 4 ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయ్యాను ఓకేనా. అప్పుడు -5/4 వస్తుంది ఇక్కడ -5/4. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5 5 క్యాన్సల్. సో x is equal to here 2 1s 2 2s. అప్పుడు x is equal to -1/2. సో ఆన్సర్ ఎంత -1/2. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్. మళ్ళీ ఒక్కసారి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తున్నా, ఇది చిన్న ప్రాబ్లమే కాబట్టి 5x/2 is equal to ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 3 5s 15, 3 4s -5/4 వచ్చింది. సో క్యాన్సిలేషన్స్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి 5 5 క్యాన్సల్. హియర్ 2 1s 2 2s
న్యూమరేటర్ లో x/1 is nothing but x is equal to పైన మైనస్ ఉంది కాబట్టి -1/2 x is equal to మనకి ఆన్సర్ ఏమవుతుంది -1/2. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ అకర్ణీయ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే -1/2. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. 10 to the power of -12 ఒక ఫార్ములా ఉంది, ఏంటది? x పవర్ -n is equal to ఫార్ములా 1/x పవర్ n. సింపుల్ ఫార్ములా, ఓకేనా. సర్ట్స్ అండ్ ఇండిసెస్ బేస్ చేసుకొని సింపుల్ ఫార్ములా ఏంటి? x పవర్ -n is equal to ఫార్ములా ఏంటి? 1/x పవర్ n. 1/x పవర్ n. 10 to the power of -12 1/10 పవర్ 12. ఎక్కడ ఉంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. 10 to the power of -12 x power n, x power -n, 1/x power n. So 1/10 to the power of 12. So option 1 is the correct answer. Third, 24th. So ఈ రెండు ప్రాబ్లమ్స్ తో సో ఈ మాక్ టెస్ట్ లో ఇచ్చినటువంటి 24 కంటెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి 23rd క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7 2/3 మీటర్స్ గుడ్డ ఖరీదు 123/4 రూపీస్. 7 2/3 మీటర్స్ గుడ్డ ఖరీదు ఎంత అని ఇచ్చాడు? 123/4 రూపాయలు అని ఇచ్చాడు. సో 1 మీటర్ కాస్ట్ ఎంత? సింపుల్ క్వశ్చన్, ఓకేనా. సో మనకి యాక్చువల్ గా చిన్న లాజిక్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? 2 మామిడి పళ్ళ ఖరీదు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపాయలు అనుకోండి. 2 మామిడి పళ్ళ ఖరీదు 40 రూపాయలు అనుకోండి. ఒక మామిడి పండు ఖరీదు ఏమవుతుంది? 40/2నే కదా. 40/2 అంటే ఏం చేయాలి? బై చేసామనుకోండి మనకు ఆన్సర్ 1 మీటర్ కాస్ట్ ఎంతో తెలిసిపోతుంది, ఓకేనా. 1 మీటర్ కాస్ట్ ఏమవుతుంది? 123/4. ఇది సైడ్ వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. 7 2/3. సో ఇలా క్యాలిక్యులేషన్ చేయడం కష్టం కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఫ్రాక్షన్ ఫార్మ్ ని కన్వర్ట్ చేసి క్యాలిక్యులేషన్ చేయండి. సో ఎలా కన్వర్ట్ చేయాలి? 120s, ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడం తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 4/5 ఉంది అనుకోండి. 5 2s are 10. 10 plus 4 14. 14/5. ఫర్ ఎగ్జాంపుల్ 1 2/3. 3 1s are 3. 3 plus 2 5/3. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిందని ఏం చేయాలి? ఇది యాడ్ చేయాలి, ఓకేనా. 4 120s 12 48 480. 480 ఒక 3 483/4. 4 0 0 4 2s 8. 4 1s అంటే 480 plus 3 483/4 by next 3 7s 21. 21 plus 2 23/3. సో మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఇక్కడ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి డినామినేటర్ ఫామ్ లో ఉంది, ఓకేనా. బై రూపంలో ఉంది అనుకోండి. డినామినేటర్ లో ఉండేటువంటి ఫ్రాక్షన్ బై అంటే మల్టిప్లై, డివైడ్ అనేది మల్టిప్లై చేసామనుకోండి. ఈ డివైడ్ అనేది మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 483 న్యూమరేటర్ లో ఉండేది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. 483/4 న్యూమరేటర్ లో ఉండేది యాజ్ ఇట్ ఈస్. ఈ మల్టిప్లై అనేది డివైడ్ అవుతే ఇక్కడ ఉండేటువంటి ఫ్రాక్షన్ ఫామ్ ఏమవుతుంది? రెసిప్రోకల్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. 23/3 ఏమవుతుంది? 3/23 అవుతుంది. సో క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయా? ఒక్కసారి చెక్ చేయండి. సో 23 తో మీకు ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా? సో పక్కన చేయాల్సిందే. 483 అనేది 23 తో 23 2s 46 2 3. 23 1s 23. yes 23 1s 23. 21s 21 3s 63/4. సో ఆన్సర్ 63/4 ఉందా? 63/4 డైరెక్ట్ గా లేదు, ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని 63/4 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 63 ని దేంతో డివైడ్ చేయాలి? 4 తో. 4 1s 4 2 3 4 5s 23. సో ఆన్సర్ 15/3/4. రాసిన విధానం తెలుసు కదా. 15/3/4. 15/3/4. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 15/3/4. అంటే 63/4 ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 15/3/4. అంటే 4 15 60. 60 plus 3 ఎంత? 63/4. హియర్ ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిన్న క్వశ్చన్ కాబట్టి నేను ఇక్కడే ఆన్సర్ రాశాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమవసరం లేదు. ఒక శూన్యేతర పూర్ణాంకము. శూన్యేతర అంటే అర్థం ఏంటి? శూన్యం అంటే జీరో కానిది. పూర్ణాంకాలు అంటే మనకేంటి? పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. 0 1 2 3 4 సో ఆన్ ఇవన్నీ మనకి ఏమవుతాయి? పూర్ణాంకాలు అవుతాయి. కానీ శూన్యేతర అని ఇచ్చాడు అంటే శూన్యం కానిది అంటే అర్థం ఏంటి? జీరో కానిది అంటే జీరో తీసుకోకూడదు, ఓకే. ఇవి పూర్ణాంకాలు. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని శూన్యేతర పూర్ణాంకము నీ ఇష్టం వచ్చిన సంఖ్య తీసుకో.
దాని తర్వాత సంఖ్య తీసుకో, ఆ రెండు లబ్ధం చేస్తే దేనిచే భాగించబడుతుంది ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత సంఖ్య ఎంత 2, 1 2 2, 2 తో పోతుంది. 2 తీసుకున్నాం అనుకోండి, దాని పక్కన 3, 2 3 6, 6 కూడా 2 తో పోతుంది. అంటే ప్రతిదీ ఏ కేసు తీసుకో అది ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఇచ్చాడు ఖచ్చితంగా దేంతో పోతుంది అంటే 2 తో భాగించబడుతుంది. నీ ఇష్టం. ఫస్ట్ తీసుకో 1 తీసుకో, దాని తర్వాత నెంబర్ ఎంత 2, 1 2 2 లబ్ధం అని ఇచ్చాడు కదా, 1 2 2, 2 అనేది 2 తో పోతుంది. నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకో, దాని తర్వాత సంఖ్య ఎంత 3 లబ్ధము, 2 3 ఎంత 6, 6 2 తో పోతుందా, ఎస్ 2 3 6. ఒకవేళ 3 తీసుకో, దాని తర్వాత నెంబర్ 4, 3 4 12, 12 కూడా 2 తో పోతుంది కదా, పోతుంది. అంటే ప్రతి కేసెస్ లో అంటే 12 అనేది 3 తో కూడా పోవచ్చు కదా అని అడగచ్చు. అంటే మీకు ఫస్ట్ కేసులో చూడండి 1 2 తీసుకున్నప్పుడు 2 తో మాత్రమే పోతుంది, ఇంకా మిగతా ఏ సంఖ్యలతో పోదు. కానీ మిగతా ఏ కేసెస్ లో తీసుకున్నా ఖచ్చితంగా 2 తో కూడా పోతుంది, ఇక్కడ కూడా 2 తో కూడా పోతుంది. కాబట్టి నువ్వు ఏ కేసు తీసుకున్నా ఏ సందర్భం తీసుకున్నా ఖచ్చితంగా దేంతో పోతుంది, అది 2 తో పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2. ఎందుకని ఎల్లప్పుడూ అని ఇచ్చాడు కాబట్టి.